ఈ రిసార్ట్స్లో బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ అయితే చిన్న బాల్కనీ ఉంది. ఇదంతా కూడా హిల్ కనిపిస్తుంది కదా మీకు. ఇది చూడండి ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్స్. ఇక్కడ ఒక ఐరన్ స్టేజ్ ఏర్పాటు చేస్తారు. దీన్ని అయితే వ్యూ పాయింట్ అంటారు. మన ఫాలోవర్స్కి చూపించడానికి అయితే ఇప్పుడు అన్న వాళ్ళతో ఆన్ చేయించాను స్విమ్మింగ్ పూల్. ఫ్యామిలీస్ వచ్చినా కూడా మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ చూడటానికి కూడా డిజైన్ చేశారు రిసార్ట్స్ అంతా కూడా చూడటానికి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇది వ్యూ పాయింట్ అని ఇక్కడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా ఈ రెయిన్ సీజన్లో మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకొని మంచి మంచి రిసార్ట్స్ కోసం సర్చింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రిసార్ట్స్లో మీలో ఎవరైనా స్టే చేస్తే మారేడుమిల్లి అంటే ఇదే రిసార్ట్స్ గుర్తుకు రావాలి. అంత మంచిగా రిసార్ట్స్ అయితే ఉంటుంది. ఈ రిసార్ట్స్ మొత్తం కలిపి 15 ఎకరాల పైనే ఉంటుంది. ఈ రిసార్ట్స్లో మీరు స్టే చేస్తే మాత్రం మంచి అడ్వెంచర్ ఫీల్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రకృతి అందాల మధ్యలో ఈ రిసార్ట్స్ చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది. ఈ రిసార్ట్స్ మొత్తాన్ని కూడా మేము మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడున్న రూమ్స్ ప్రైస్ వివరాలు, ఈ మేనేజ్మెంట్ వాళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, ఎంతమంది ఎన్ని రూమ్లలో ఉండాలి అనేది కూడా క్లియర్గా మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. వీడియో కూడా చూడటానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకొని ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ప్రజెంట్ మనం మారేడుమిల్లి రంపచోడవరంకి మధ్యలో ఉన్న బర్డ్స్ నెక్స్ట్ రిసార్ట్ దగ్గరకు అయితే వచ్చాం. రిసార్ట్స్ లోపలికి వెళ్ళి కూడా మొత్తం క్లియర్గా మేమైతే మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వారైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రిసార్ట్స్ లోపలికి రాగానే మొత్తం అయితే చూడవచ్చు లోపల ఏ విధంగా ఉందో. చాలా మంచిగా ఉంది అడ్వెంచర్ జూర్నీకి కూడా. సార్ చూద్దాం లోపలికి వెళ్ళి కూడా ఈ రూమ్స్ ఎట్లున్నాయి, వీటి యొక్క ప్రైస్ వివరాలు ఏంటిది అనేది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. అన్న వస్తారా ఒకసారి ఇటు? సార్ చూపిస్తారా రూమ్ ఏదన్నా? ఇక్కడ నుంచి ఈవినింగ్ టైంలో వాటర్ వస్తుందంట. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. బాగుంది అన్న. ఏ రూమ్స్ ఉన్నాయి? ఈ రూమ్ చూపిస్తావా అది చూపిస్తావా? అటున్నాయి. చాలా బాగుంది ఈ రిసార్ట్స్ కూడా. ఇంకా లోపల కూడా ఉన్నాయి కానీ చాలానే. కాలువ అంటారా? చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. చాలా బాగుంది రిసార్ట్స్ కూడా చూడడానికి. మంచిగా వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తున్నట్టున్నారు. కోళ్ళు, బాతులు. బాగుంది, చాలా బాగుంది. దాదాపు మనం లోపలికి ఒక 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా రూమ్సే మొత్తం. ఆ చివరి వరకు ఉన్నాయి. ఎన్ని రూమ్స్ ఉండొచ్చు తమ్ముడు ఈ మొత్తం మీద? 38 మొత్తం. ఇది ఒకటి. దేనికి దానికి సపరేట్ కాస్ట్ ఉందా అన్న, లేకుంటే అంతా ఒకటే కాస్టా? వేరే వేరే కాస్టా? స్విమ్మింగ్ పూల్ ఉంది ఎంత? ఇంక్లూడింగ్. ఈ పక్కనే కూడా మంచి హిల్ ఉంది. డైరెక్ట్గా లోపల ఉంటే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. చూద్దాం లోపలికి అయితే ఒకసారి లైట్ లేదమ్మా. చూసారా అండి ఏ విధంగా ఉందో రూము. మంచిగా ఎక్స్ట్రా మెంబర్కి ఉంటే బెడ్ ప్రొవైడ్ చేస్తారా? ఓకే, ఎక్స్ట్రా మెంబర్కి ఉంటే కూడా బెడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వ్యూ అనుకుంటా ఇది చూడవచ్చు. మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. బాగుంది. 4,500. ఉన్న ఏ రూమ్ అయినా కూడా 4,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4,500లోనే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తారంట 24 అవర్స్కి. మారేడుమిల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తారు ఇక్కడ నుంచి? 15 కిలోమీటర్లు. రంపచోడవరం 9. మంచి డిజైన్ చేశారు రిసార్ట్స్ అంతా కూడా చూడటానికి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మంచిగా బాగుంది. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఈ రిసార్ట్స్కి రావడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది వ్యూ పాయింట్ అని ఇక్కడ. ఓకే, రిసార్ట్లో వ్యూ పాయింట్ చాలా బాగుంది.
చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా కూడా చూడటానికి. ఇవి రీసార్ట్. ఈ రిసార్ట్స్లో బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అంట. ఇప్పుడైతే ఇక్కడ ఒక ఐరన్ స్టేజ్ ఏర్పాటు చేస్తారు, దీన్ని అయితే వ్యూ పాయింట్ అంటారు. హిల్ స్టేషన్ కూడా హిల్ పక్కనే ఉంది. ఈ హిల్ పక్కన ఉన్న కాల్వ దగ్గర అయితే ఐరన్ స్టేజ్ ఏర్పాటు చేస్తారు. ఇది కూడా చూడొచ్చు ఎట్లా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంతా కూడా బాగుంది. చిన్న డెకరేషన్ చేసి పెట్టారు. ఏదైనా చిన్నపాటి బర్త్డే అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ రిసార్ట్స్ కూడా బుక్ చేస్తారంట. ఈ రూమ్ కూడా చూస్తారు కదా ఏ విధంగా ఉందో. దీంట్లో 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. బాగుంది. ఇక్కడ ఈ రూమ్లో బుక్ చేసుకుంటే ఇంకా బయటకు వస్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. బాగుంది ఇది కూడా చూడటానికి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్స్ అయితే చూడటానికి మంచిగా ఉంది. బ్యాచులర్స్ వస్తే మాత్రం ఇక్కడ కూడా టేబుల్ చైర్స్ చేస్తారంట. లేదు అంటే ఇందాక చూసిన దగ్గర ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా కూర్చోవచ్చు అంట. ప్రొవైడ్ చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. బయట మంచి ఏసీ కూడా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి. బయట కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో, మంచిగా ఉంది. ప్రతిదీ అడ్వెంచర్గా కనిపిస్తుంది. మంచి మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. ఎటు చూసినా మంచి గ్రాసరీగా కనిపిస్తుంది. ఇది ఇంకొక సపరేట్ రూము. బాగుంది. మెట్లెక్కి పైకి వెళ్తే మాత్రం ఇంకా మంచి వ్యూ కనిపిస్తుందంట. హైట్ వచ్చేసాము, ఇక్కడ నుంచి చూడవచ్చు మొత్తం రిసార్ట్స్. బాగుంది. ఇదంతా కూడా మీరైతే వీడియోలో చూడొచ్చు అండి. ఒకవేళ మీకు రిసార్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము. సరే మీరు కాల్ చేసి మాట్లాడుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్స్ కూడా. 4500 అంటే ఓకే, పెట్టవచ్చు, రీజనబుల్ రేటే. మెయింటెనెన్స్ ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. ఈ 4500లో కూడా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారంట. ఏసీ రూమ్ అన్నీ అయితే 24 అవర్స్కి అయితే పే చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హిల్ కూడా పక్కనే ఉంది, చాలా దగ్గరగా ఉంది. హిల్ కూడా 150 మీటర్స్ డిస్టెన్స్లోనే హిల్ కూడా ఉంది. హిల్ స్టేషన్ పాయింట్లోని రిసార్ట్స్ అయితే వీళ్ళు పెట్టారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. మొత్తం గ్రీన్ గ్రాసరీ తోటి ఎటు చూసినా పచ్చని వాతావరణం. చూడండి ఎంత పొడవాటి చెట్లు ఉన్నాయి మధ్య, చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న పైన ఉన్న పెంట్ హౌస్లో రూమ్ కూడా చూద్దాం ఎట్లుంది అనేది. బాగుంది. ఇది ఎంతమంది కన్నా ఈ రూము? ఇద్దరికేనా? ఏందో ఇట్లా 4 మెంబర్స్కి అయితే ఇవ్వరా ఇది? ఎక్స్ట్రా చేస్తారా? రైట్. ఇది చూడండి, దీంట్లో అయితే మంచిగా ఉండొచ్చు. అంటే ఈ రూమ్ కూడా బాగుంది. మొత్తం ఒకటి ఇదంతా. ఇదంతా ఈ రో అంతా ఒకటే ఒకేలా ఉంటుందని చెప్తున్నాడు. ఈ రో అంతా ఒకేలా ఉంటుందంట. ఇది తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ అయితే చిన్న బాల్కనీ ఉంది మంచిగా చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ కూడా చూడడానికి. ఇక్కడ ఈవినింగ్ కూర్చోవచ్చు అన్న మంచిగా చిల్ అవ్వడానికి. బాగుంది కదా. ఇక్కడైతే ఒక 2-3 కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే ఈవినింగ్ బాగుంటుంది. మంచిగా ఉంది. ఇంత అక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ మీకు వాటర్ ఫ్లో అవుతుంది, మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఇదంతా కూడా హిల్ కనిపిస్తుంది కదా మీకు, డైరెక్ట్ మొత్తం హిల్లే. అది ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది, చిన్న దగ్గరగా. ఈ వింటర్ సీజన్లో కానీ రైన్ సీజన్లో కానీ రిసార్ట్స్కి వస్తే మాత్రం అదే తోప అని చెప్తాను కదా, మనోడు కూడా అదే చెప్తాను కదా. ఈ వ్యూ పాయింట్కి వస్తే మాత్రం తోపని. ఇక్కడ ఇది చూడండి ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్స్. వర్షాకాలం అయితే ఇంకా మస్తు ఉంటుంది అనుకుంటా కదా. ఇక్కడ రూములు దొరకడం కూడా అందులో స్పెషల్గా ఈ రూమ్ దొరకడం ఇది కొంచెం ముందే బుక్ చేసుకోవాలి. బాగుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైనీ సీజన్, వింటర్ సీజన్లో పైన పెంట్ హౌస్ దొరకడం చాలా కష్టమని చెప్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కావాలి అంటే వీళ్ళ మెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వచ్చే ఒక 3-4 డేస్ బిఫోర్ ముందే కాల్ చేసి రూమ్స్ అయితే బుక్ చేసుకోండి.
ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ మీకు ఈ రిసార్ట్స్ని వదిలి వెళ్ళాలనిపించదు. అంత మంచి నీట్గా ఉంది రిసార్ట్ చూడటానికి కూడా. చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంది. మొత్తం ఎటు చూసినా కూడా చెట్లు. మెయిన్ ఏంటంటే ఇక్కడ చెట్లు. వీళ్ళకి ఎక్కువ శాతం ఈ రిసార్ట్స్ వారు కూడా చెట్ల పెంపకం మీదనే పెట్టారు. చూడండి ఇక్కడ ఇది కూడా చూడండి, మంచి డెకరేషన్ చేసి పెట్టారు ప్రతిదీ కూడా. చాలా మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మెయింటెనెన్స్ ఈ రిసార్ట్స్. బ్యాక్ సైడ్కి వచ్చినాక చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయితే హిల్ దగ్గరకు వచ్చేసాము. జస్ట్ ఒక 50 మీటర్స్ కూడా లేదు డిస్టెన్స్. ఈ హిల్ దగ్గరే వీళ్ళైతే ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. సిమెంట్ చైర్స్ అంటారు కదా వీటిని, వాటిని అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడైతే మనం ఒక టేబుల్ వేస్తారంట మధ్యలో. వీళ్ళు ఈ కౌస్ కూడా వీళ్ళే పెంచుతున్నారు అన్నీ. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఉయ్యాలు ఉంది. ఇది చూడవచ్చు ఇదంతా. ఇక్కడ వాటర్ చూడండి ఏ విధంగా ఉంది. బాగుంది. ఇదంతా కూడా హిల్. ఈ హిల్ ఏరియా కానుకొని ఉన్న కాలువ పక్కనైతే ఒడ్డు మీద రిసార్ట్స్ అయితే పెట్టారు. ఈ రిసార్ట్స్ మొత్తం కూడా 14 ఎకరాలలో అయితే ఉంటుందంట. ఈ 14 ఎకరాలలో ఉన్న రిసార్ట్స్ని చూడటానికి అయితే మీరు 2 కళ్ళు సరిపు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకు ఆల్మోస్ట్ మేము తిరిగిన 1 or 2 ఇయర్స్లో అయితే ఇంత మంచి రిసార్ట్ని అయితే మేము ఎక్కడా చూడలేదు. ఈ ప్రాంతంలో మారేడుమిల్లి నుంచి దాదాపు రాజమండ్రి ఈ ప్లేస్లో చాలా మంచి రిసార్ట్ అనుకుంటా. దిండి తర్వాత దిండి తర్వాత ఇది మంచిగా ఉంది. దిండి రిసార్ట్స్తో దిండి లగ్జరీ కదా, కాస్ట్ ఎక్కువ ఫస్ట్ దిండి. ఇది ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అందరూ ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు. బాగుంది. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మారేడుమిల్లి దగ్గర నుంచి రాజమండ్రి వరకు కూడా ఇట్లాంటి రిసార్ట్స్ బహుశా లేదనుకుంటే చుట్టుపక్కల. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్న ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం రావా? సార్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం. దగ్గర నుంచి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరైనా రావాలి అనుకుంటే క్లియర్గా ఈ వీడియోని అయితే చూడండి. దాదాపు భద్రాచలం ఇటు రాజమండ్రి ఈ 2 ప్లేసుల దగ్గర కూడా ఇప్పటి వరకు ఇలాంటి రిసార్ట్ అయితే ఎక్కడా లేదు. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు అంటే ఇక్కడ. సరే లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చూద్దాం. ఇక్కడ వాటర్ వస్తాయా అన్న? ఓకే. ఎప్పుడు ఈవినింగ్ రెయిన్ డ్యాన్స్ ఇట్లా ఈవినింగ్ ఆన్ చేస్తాడు. ఒక్కసారి ఆన్ చేయండి. గణపతి చూడండి బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో ఫుల్ చిల్ అవ్వచ్చు. నిజంగా బాగుంది కదా. వాటర్ కూడా చూసారు కదండి ఎలా పడుతుంది. ఈవినింగ్ టైంలో వాటర్ అయితే ఇట్లా వస్తుందని చెప్పారు. ఇప్పుడైతే మనం ఆన్ చేయించాం అన్న వాళ్ళతోటి. మన ఫాలోవర్స్కి చూపించడానికైతే ఇప్పుడు అన్న వాళ్ళతో ఆన్ చేయించాం. స్విమ్మింగ్ పూల్ ఈ విధంగా ఉంటుందంట. మీరు ఒక్కసారి మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా మంచిగా చిల్ అవ్వచ్చు అండి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బాగుంది. ఇగో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ చూడటానికి కూడా పైనుంచి కూడా ఇట్లా స్లోప్ ఉంది జారనీకి. బాగుంది. ఇది కూడా ఇక్కడ పైన కూడా ఇట్లా వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడే అన్న వాళ్ళతో అయితే మనం ఆన్ చేయించాం మన సబ్స్క్రైబర్లకు చూపించడానికి. వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా ఈ రంపచోడవరం దగ్గర కానీ మారేడుమిల్లి దిక్కు కానీ వచ్చి స్టే చేయాలి అనుకుంటే మాత్రం ఈ రిసార్ట్లో స్టే చేయడానికి ట్రై చేయండి. చాలా ఇక్కడ నుంచి అయితే వీడియో వచ్చే విధంగా ఉంది. బాగుంది. మొత్తం వీళ్ళు కోళ్ళు, ఆవులు, బాతులు మంచిగా అన్నీ పెంచుతున్నారు. సపరేట్గా ఉన్నాయి. ఫ్యామిలీస్, కపుల్స్, బ్యాచిలర్స్, ఫ్రెండ్స్ ఇలా దేనికైనా సపరేట్గా రిసార్ట్స్ అయితే పెట్టారు. బాగుంది.
రెస్టారెంట్ ఇక్కడ ఉన్నది. దీంట్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ లోపల రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇస్తే ప్రిపరేషన్ చేసి ఇస్తారు. అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే నాకు నచ్చింది అయితే ఇది. ఇక్కడ రిసార్ట్ ఇది కూడా బాగుంది. నాకు నచ్చిన రూమ్స్ ఇదొకటి ఉంది. ఇందాక మనం చూసాం కదా పెంట్ హౌస్, బాల్కనీ పెంట్ హౌస్, అది కూడా బాగుంది. చాలా బాగుంది. ఈ రెండు అయితే నాకు చాలా నచ్చాయి ఇందులో. ఇక్కడేమో రిసెప్షన్ కౌంటర్ స్టార్టింగ్లోనే. సో ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి.